హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం డిస్కస్ చేస్తాం డైలీ కరెంట్ అఫైర్స్. సో ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. సో ఇవాళ మనకు వచ్చేసి 17th మార్చ్. సో మార్చి 17వ తేదీకి సంబంధించిన వర్తమాన అంశాలు ఏమున్నాయో చూద్దాం. సో ఇవాళ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి యురేషియన్ ఆటర్. సో యురేషియన్ ఆటర్ తెలుసు కదా, ఇది సో ఇంపార్టెంట్ ఎనిమల్, ఇది చాలా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట ఇవి. సో ఇండియాలోనే కాకుండా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీటిని ఇంజనీర్స్ అని చెప్పి పిలుస్తుంటారు. సో ఎకలాజికల్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి బిల్డింగ్ డ్యామ్స్ అనమాట. సో డ్యామ్స్ నిర్మిస్తుంటాయి. సో చెట్లని అవి కొరికేస్తాయి అనమాట. చెట్లను కొరికేసి వాటిని ఒక వాటర్ పారుతూ ఉంటాయి. సో వాటర్ ఫ్లోయింగ్ ఉండేది ఇక్కడ. సో మొత్తం ఆ దొంగల మొత్తాన్ని అడ్డంగా వేసేసి మొత్తం ఒక డ్యామ్స్లో నిర్మిస్తాయి అనమాట. సో నిర్మించి ఏం చేస్తాయంటే, సో నిర్మించడం వల్ల చేపలు అనేవి వాటర్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఉంటాయి కదా, ఆ చేపలన్నీ కూడా వేటాడుతూ ఉంటాయి. సో అందుకే వీటిని ఎకలాజికల్ ఇంజనీర్స్ కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వీటికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో వచ్చింది, అదేంటో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఇది వచ్చేసి యురేషియన్ ఆటర్ అనమాట. సో దీని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏమొచ్చిందంటే న్యూస్లో త్రీ యురేషియన్ ఆటర్స్ were recently spotted in the Neeru stream of the Chenab catchment in Jammu and Kashmir. సో యురేషియన్ ఆటర్స్ అనేవి 3 కనిపించాయంట. సో 3 ఆటర్స్ అనేవి కనిపించాయి. ఈ ఆటర్స్ అనేవి ఎక్కడ కనిపించాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఇక్కడ ఎక్కడంటే చీనాబ్ క్యాచ్మెంట్. సో నీరు స్ట్రీమ్ ఆఫ్ ది చీనాబ్. సో చీనాబ్ రివర్ ఉంది కదా, సో చీనాబ్ రివర్కి సంబంధించినటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఇవైతే కనిపించాయి, జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపించాయి. అందువల్ల ఈ టాపిక్ అనేది న్యూస్లో వచ్చిందనమాట. సో ఈ టాపిక్ న్యూస్లో రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇవి కనిపించాయి కాబట్టి. సో తర్వాత వీటి గురించి చూద్దాం. అసలు యురేషియన్ ఆటర్స్ అంటే ఏంటో చూద్దాం. సో యురేషియన్ ఆటర్ ఈజ్ ఏ సెమీ ఆక్వాటిక్ కార్నివార్ మమ్మల్. సో సెమీ ఆక్వాటిక్ అనమాట, అంటే ఎప్పుడు కూడా ఇవి వాటర్లో ఉండవు. సో కొన్నిసార్లు వాటర్లో ఉంటాయి, కొన్నిసార్లు బయటకు కూడా వస్తాయి అనమాట. కొన్నిసార్లు బయట భూమి మీద కూడా, ల్యాండ్ మీద కూడా తిరుగుతుంటాయి. సో వాటర్లో ఉంటాయి ఇవి, తర్వాత మనకి ల్యాండ్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కార్నివార్స్ మమ్మెల్ అంటే మనకి మాంసాహారుల్లో మమ్మెల్ అనమాట. ఇవి కూడా మాంసాహారులు, క్షీరదారుల్లో మనకి సెమీ ఆక్వాటిక్, కార్నివార్స్ మమ్మెల్ అంటే మాంసాహారులు కూడా. సో సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లూట్రా అని చెప్పేసి పిలుస్తారు. సో సేమ్ వర్డ్ 2 times రిపీట్ అవుతుంది. సో ఈ ఆటర్స్ని ఏమంటారంటే సైంటిఫిక్ వర్డ్ అంటే శాస్త్రీయ నామం. సో లూట్రా అని చెప్పేసి పిలుస్తారు. సో ఇట్ హ్యాస్ వన్ ఆఫ్ ది వైడెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ప్యాలియాట్రిక్ మమ్మెల్స్. సో ఇవి మనకి ప్యాలియాట్రిక్ మమ్మెల్స్ అనే ఒక టైప్ ఆఫ్ మమ్మెల్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఇవి వైడెస్ట్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనకి ఇవి కాకుండా పంగోలిన్స్ కావచ్చు, ఇవన్నీ చూడండి వన్ టైప్ ఆఫ్ మమ్మెల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో అటర్స్ కావచ్చు, తర్వాత పంగోలిన్ కావచ్చు. సో ఇటువంటి ఎనిమల్స్ సేమ్ కనిపిస్తూ ఉంటాయి. ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఇవి ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అటర్స్ అనేవి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంటాయి ఇవి. సో దీనికి సంబంధించిన నెక్స్ట్ థింగ్ ఏముందో చూద్దాం. సో అటర్స్ సంబంధించి ఇట్స్ రేంజ్ కవర్ ఇది పార్ట్స్ ఆఫ్ ది 3 కాంటినెంట్స్. సో మొత్తము ఈ యురేషియన్ ఆటర్స్ అనేవి 3 కాంటినెంట్స్ అంటే 3 ఖండాల్లో ఉంటాయి ఇవి డిస్ట్రిబ్యూషన్ అనేది. అవి ఏ ఖండాలంటే యూరప్లో ఉంటాయి, తర్వాత ఏషియా, సో ఏషియాలో ఉంటాయి, ఆఫ్రికా. సో ఇక్కడ యూరప్, ఏషియా అండ్ ఆఫ్రికాలో ఉంటాయి అనమాట. సో యురేషియా అంటేనే ఏషియా ప్లస్ ఆఫ్రికా అని. తర్వాత ఈ ఇండియా ఇట్ అక్కర్స్ ఇన్ ది నార్త్ ఈస్ట్ అండ్ ది సదరన్ ఇండియా. సో ఇండియాలో ఇవి 3 ప్రాంతాల్లో ఉంటాయి. సో భారతదేశంలోని 3 రీజన్స్లో ఉంటాయి. అవి వచ్చేసి ఒకటి నార్థరన్ ఉత్తర భారతదేశంలో ఉంటాయి, నార్త్ ఈస్ట్ సో మనకి ఈశాన్య భారతదేశంలో ఉంటాయి, సదరన్ ఇండియా దక్షిణ భారతదేశంలో కూడా ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇట్ లీవ్స్ ఇన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ ఆక్వాటిక్ హ్యాబిటాట్స్ ఇంక్లూడింగ్ హైలాండ్స్, లోలాండ్స్, లేక్స్, రివర్స్, స్ట్రీమ్స్, మార్చెస్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ అండ్ కోస్టల్ ఏరియాస్. అంటే ఇవేం చెప్పాను నేను, సెమీ ఆక్వాటిక్ ఎనిమల్స్ అని చెప్పాను కదా, సెమీ ఆక్వాటిక్ మమ్మల్స్ అని చెప్పాను కదా. సెమీ ఆక్వాటిక్ అంటే వాటర్లో ఉంటాయి, ల్యాండ్ మీద కూడా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. అంటే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ ఇవి ఎక్కడ ఉంటాయంటే హైలాండ్స్, లోలాండ్, లేక్స్ ఉన్నాయి కదా, సరస్సుల్లో ఉంటాయి. తర్వాత రివర్స్ దగ్గర ఉంటాయి, స్ట్రీమ్స్ అనమాట, వాటర్ ప్రవహిస్తూ ఉంటాయి కదా, ఆ ప్రాంతాలు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. తర్వాత మార్చెస్, చిత్తడి నేలలు కావచ్చు, స్వాంప్ ఫారెస్ట్, కోస్టల్ ఏరియాస్, తీర ప్రాంత మైదానాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లో కూడా ఆటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ యురేషియన్ ఆటర్స్ అక్కర్ ఇన్ ది కోల్డ్ హిల్. సో కోల్డ్ హిల్ అండ్ ది మౌంటైన్ స్ట్రీమ్స్. సో ఓకే, ఆటర్స్ గురించి చెప్పుకున్నామని యురేషియన్ ఆటర్స్ అనమాట. దాంట్లో వన్ టైప్ ఆఫ్ ఆటర్స్ ఇవి డిఫరెంట్. ఈ యురేషియన్ ఆటర్స్ అనేవి మన ఇండియాలో ఎక్కువగా కోల్డ్ హిల్స్ అనమాట, మనకి మంచు ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలు కనిపిస్తూ ఉంటాయి. సో మనకి కోల్డ్ హిల్ ఒకటి, మౌంటైన్ స్ట్రీమ్స్. సో ఎక్కడైనా పర్వతాల్లో నీళ్లు ప్రవహించేదికైనా ఉంటాయి, లేదా మనకి మంచు ప్రాంతాలు ఉంటాయి కదా, సో మంచుతో కప్పడినటువంటి హిల్స్, కొండ ప్రాంతాలు కూడా ఉంటాయి. సో అందువల్ల ఇవి మనకి రీసెంట్గా యురేషియన్ ఆటర్స్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్లో, సో ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపించాయి అనమాట. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ఇవి కనిపించాయి. సో ఇప్పుడు దీనికి సంబంధించి కన్జర్వేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది.
సో IUCN రెడ్ లిస్ట్లో దీనికి ఒక స్టేటస్ ఏంటంటే సో నియర్ థ్రెటెండ్ అనమాట. సో నియర్ థ్రెటెండ్ అనేది IUCN రెడ్ లిస్ట్లో వచ్చేసి నియర్ థ్రెటెండ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970లో వచ్చేసి షెడ్యూల్ 2. సో షెడ్యూల్ 2 వచ్చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ సైట్స్లో వచ్చేసి అపెండిక్స్ 1 అనమాట. సో అపెండిక్స్ 1. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి కన్జర్వేషన్ స్టేటస్. ఇది IUCN రెడ్ లిస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. నియర్ థ్రెటెండ్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి షెడ్యూల్ 2, సైట్స్ వచ్చేసి అపెండిక్స్ 1 అనమాట. సో ఇది ఈ ఇరేషన్ అటర్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇది వార్తల్లోకి ఎందుకు ఎక్కిందంటే ఇవి 3 ఇరేషన్ అటర్స్ అనేవి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపించాయి అనమాట రీసెంట్గా. సో ఎస్టర్డే అట్లా కనిపించే మనకి ఎన్విరాన్మెంటలిస్ట్ కదా వాళ్ళైతే ఫైండ్ అవుట్ చేశారు, అందువల్ల ఇది న్యూస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్. దానికి కన్జర్వేషన్ స్టేటస్లు ఇవన్నీ కూడా క్లారిటీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూస్తే సో మెక్మోహన్ లైన్. సో మెక్మోహన్ లైన్ అనేది న్యూస్లో ఉంది. సో మీకు తెలుసు కదా మెక్మోహన్ లైన్ అనేది ఇండియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి బోర్డర్ లైన్ అనమాట. సో ఇండియా అండ్ చైనా, సో ఇండియాకి చైనాకి మధ్య ఉండే ఒక బోర్డర్ లైను. సో ఏదంటే మెక్మోహన్ లైను. ఇది అందరికీ తెలిసిందే. సో ఎందుకు న్యూస్లోకి వచ్చింది? సో ఎప్పుడో మనకి స్వాతంత్రానికి ముందు డిసైడ్ చేసినటువంటి మెక్మోహన్ లైన్ గురించి ఇప్పుడు న్యూస్లోకి రావడానికి మెయిన్ రీజన్ చూద్దాం. సో రీసెంట్గా మనం గమనిస్తే ఇండియాకి చైనాకి మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. సో బోర్డర్ దగ్గర సైనికుల మధ్య స్టాండ్ ఆఫ్ జరుగుతూ ఉంది. గల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ కావచ్చు, ప్యాంగ్సాంగ్సో లేక్ దగ్గర కావచ్చు, డోక్లాము స్టాండ్ ఆఫ్ కావచ్చు, ఇట్లా స్టాండ్ ఆఫ్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి వీటి మనకి చైనీస్కి మనకి మధ్య. ఆల్మోస్ట్ గల్వాన్ వ్యాలీ దగ్గర అయితే చైనీస్ సోల్జర్స్ మనకి 100+ సోల్జర్స్ చనిపోయారు. సో ఇండియన్ సోల్జర్స్ వైపు కూడా కొంతమంది సో 10లో చనిపోయారు అనమాట. సో దీనికి సంబంధించి చూస్తే రీసెంట్గా రీసెంట్ బైపార్టిషన్ సెనెట్. సో బైపార్టిషన్ సెనెట్, సో అమెరికా సెనెట్ ఉంది కదా, రెజల్యూషన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ రికగ్నైజ్ ది మెక్మోహన్ లైన్ ఇస్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ చైనా అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇమేజ్లో చూడండి, మామూలుగా ఇది సో మనకి అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన రీజన్ అనమాట. సో ఇదంతా కూడా ఇక్కడ కనిపించే లైన్ అంతా కూడా సో అరుణాచల్, ఇది మెక్మోహన్ లైను. సో ఇక్కడ కనిపించేది ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించింది. ఈ రెడ్ లైన్ అంతా కూడా ఇది చైనా, ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్, ఇదంతా కూడా అరుణాచల్ ప్రదేశ్ స్టేటు. అయితే చైనా వాళ్ళ ప్రకారం ఏం చెప్తున్నారంటే అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా చైనాకి సంబంధించిన ప్రాంతం. సో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం కూడా చైనాకి సంబంధించిన ప్రాంతం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చైనా వాళ్ళు. కానీ ఇండియా ప్రకారము మెక్మోహన్ లైను సో అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ అ కంప్లీట్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలోని అంతర్భాగము, అది అందరికీ తెలిసిందే. కానీ చైనా ఏం చేస్తుందంటే అగ్రెసివ్నెస్తో అది వాళ్ళ పాటుగా మ్యాప్లో చూపించుకుంటున్నారు. కాబట్టి రీసెంట్గా యుఎస్ ఏం చేసిందంటే ఇంతకుముందు కూడా రెజల్యూషన్ పాస్ చేసింది యుఎస్ఏ, అరుణాచల్ ప్రదేశ్ కంప్లీట్గా ఇండియాకి సంబంధించింది అని చెప్పేసి. ఇప్పుడు సెనెట్ కూడా వాళ్ళకి సంబంధించిన రాజ్యసభ కూడా చైనాకి అరుణాచల్ ప్రదేశ్కి మధ్య బోర్డర్ లైన్ ఏదంటే అంటే ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ లైన్ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర మెక్మోహన్ లైన్ అనేది అఫీషియల్ ఇంటర్నేషనల్ బోర్డర్ అని చెప్పేసి వీలైతే సెనేట్లో ఒక రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. తర్వాత ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, మెక్మోహన్ లైన్ ఈజ్ ఏ జాగ్రఫికల్ బోర్డర్ బిట్వీన్ ది నార్త్ ఈస్ట్ ఇండియా అనేది టిబెట్ అనమాట. సో టిబెట్కి నార్త్ ఈస్ట్ ఇండియాకి మధ్య బోర్డర్ లైన్ ఏదంటే ఇండియా తరపున ఉండే నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర, అలానే టిబెట్కి మధ్య బోర్డర్ లైన్ ఏదంటే మనకి మెక్మోహన్ లైన్ అనమాట. సో నెక్స్ట్ ఇట్ ఈస్ ది బౌండరీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో ఇట్ ఈస్ ది బౌండరీ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో ఇది ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ లైను. సో ఆల్దో ఇట్స్ లీగల్ స్టేటస్ ఈజ్ డిస్ప్యూటెడ్ బై ది చైనీస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ఆ మెక్మోహన్ లైన్ అనేది కరెక్ట్ లైన్ కాదు. సో అరుణాచల్ ప్రదేశ్ అనేది మాలో అంతర్భాగమే అని చెప్పేసి చైనా వాళ్ళు చెప్తున్నారు. సో ఇండియా తరపున మాత్రం అరుణాచల్ ప్రదేశ్ అనేది అఫిషియల్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. సో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చెప్పింది మధ్యలో, సో అరుణాచల్ ప్రదేశ్ కూడా ఇండియా భూభాగం అని చెప్పేసి వాళ్ళు సెనెట్లో ఈ విధంగా రెజల్యూషన్ అనేది పాస్ చేశారు. సో ఓవరాల్గా మెక్మోహన్ లైన్ అనేది ఏంటో దాని గురించి హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. అసలు మెక్మోహన్ లైన్ ఎప్పుడు తీసుకొచ్చారు, సో ఎవరెవరు ఎందుకు ఏ విధంగా ఏ పార్టీసు అగ్రీ చేశారని చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ నెగోషియేటెడ్ బిట్వీన్ ది టిబెట్. సో టిబెట్ అండ్ ది గ్రేట్ బ్రిటన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది షిమ్లా కాన్ఫరెన్స్. సో ఇది ఇంపార్టెంట్, షిమ్లా కాన్ఫరెన్స్. సో ఎప్పుడంటే షిమ్లా కాన్ఫరెన్స్లో అనమాట. సో షిమ్లా కాన్ఫరెన్స్ ఉంది కదా, షిమ్లా కాన్ఫరెన్స్ 1914. సో 1914 సంవత్సరంలో, సో 1914 సంవత్సరంలో సో బ్రిటిష్ ఇండియా మరియు టిబెట్ మధ్య, సో చైనా మధ్య ఒక అగ్రిమెంట్ జరిగిందనమాట. సో మనకి చైనాకి గ్రేట్ బ్రిటన్కి అలానే మనకి టిబెట్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో అగ్రిమెంట్ ఏమని పిలుస్తారంటే షిమ్లా కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ షిమ్లా కాన్ఫరెన్స్ అనేది 1940లో జరిగింది. సో దీని ప్రకారము ఈ మెక్మోహన్ లైన్ అనేది తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ది హెన్రీ మెక్మోహన్, సో హూ వాజ్ ఇన్ ది ఫారెన్ సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ది చీఫ్ నెగోషియేటర్ ది కన్వెన్షన్ అట్ సిమ్లా. సో హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో జరిగిన ఈ అగ్రిమెంట్లో హెన్రీ మెక్మోహన్ ఆయన మెయిన్ నెగోషియేటర్ అనమాట. ఈయన బ్రిటిష్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ఆఫీసరు. ఈయన ఏం చేశారంటే ఈయన ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా.
సో ఆయన వచ్చేసి టిబెట్కి ఇండియాకి మధ్య ఎలాంటి టెరిటరీ ఇష్యూస్ ఉండకూడదనే ఉద్దేశంతో ఒక లైన్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ లైన్ తీసుకొచ్చారు. సో మనకి పాకిస్తాన్కి ర్యాడ్ క్లిప్ తీసుకొచ్చారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఈ మెక్మోహన్ లైన్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఎవరంటే మనకి హెన్రీ మెక్మోహన్, ఆయన పేరు మీదగానే దీన్ని మనం మెక్మోహన్ లైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ద లెంత్ ఆఫ్ దిస్ బౌండరీ ఈజ్ 890 కిలోమీటర్స్. సో మొత్తం మెక్మోహన్ లైన్ యొక్క బౌండరీ ఎంత ఉంటుందంటే 890 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. Through India considers the McMahon line as the legal national border. So China rejects its contending that Tibet was not a sovereign state and therefore did not have the power to conclude treaties. సో ఇక్కడ ఏం చెప్పిందంటే మెక్మోహన్ లైన్ అనేది లీగల్గానే నేషనల్ బోర్డర్ అని చెప్పేసి ఇండియా అయితే డిక్లేర్ చేసింది, దాన్ని చైనా అయితే రిజెక్ట్ చేసింది అనమాట. సో చైనా అనేది రిజెక్ట్ చేసింది. తర్వాత కంటెండింగ్ దట్ ది టిబెట్ వాజ్ నాట్ ఏ సావరెన్ స్టేట్ దట్ దేర్ఫోర్ డిడ్ నాట్ హ్యావ్ పవర్స్ టు కన్క్లూడ్ ట్రీటీస్. ఇక్కడ చైనా ఏం చెప్తుందంటే 1914 సంవత్సరంలో టిబెట్ అనేది ఈ మెక్మోహన్ లైన్ని చేసుకున్నది, కానీ టిబెట్కి అంత పవర్ లేదు, అంత శక్తి లేదు, అది ఒక సావరెన్ స్టేటే కాదు, కంట్రీ కాదని చెప్పేసి చైనా ఇప్పుడు దాన్ని అయితే అబ్జెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చైనా అనేది టిబెట్ అనేది కంప్లీట్గా మాలో పాటు మేము అగ్రీ చేయాలి, కానీ టిబెట్ అనేది సావరెన్ స్టేట్ కాదు, అసలు అది అగ్రీ చేయకూడదని చెప్పి చైనా వాళ్ళైతే ఇష్యూస్ అనేది రైజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి LCA తేజాస్. సో తేజాస్ తెలుసు కదా మనకి, LCS అంటే లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ అనమాట. వీటికి సంబంధించి చూద్దాం. ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డిఫెన్స్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. సో DRDO హ్యాస్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ మేడన్ ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ ది పవర్ టేక్ ఆఫ్ షాఫ్ట్ ఆన్ ది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో LCA తేజాస్. సో LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్థం అనమాట. సో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పేసి అర్థం LCA తేజాస్. సో లిమిటెడ్ సర్వీస్ ప్రొడక్షన్ 3 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ బెంగళూరు. సో ఇది వచ్చేసి బెంగళూరులో ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి అనమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి ఎక్కడంటే ఇవి వచ్చేసి లైట్ కాంబాట్ హెలికాప్టర్స్ వచ్చేసి బెంగళూరులో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. సో రీసెంట్గా వాటిని టెస్ట్ చేశారు. సో టెస్ట్ చేస్తే ఏమైందంటే సక్సెస్ఫుల్ విజయవంతమైన అవన్నీ కూడా. సో అందువల్ల ఈ టాపిక్ అనేది న్యూస్లో ఉంది. ఇప్పుడు ఈ లైట్ కాంబాట్ హెలికాప్టర్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో చూడండి, LCA తేజాస్ ఇస్ ద లైటెస్ట్ స్మాలెస్ట్ అండ్ టైల్లెస్ మల్టీరోల్ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఇన్ దిస్ క్లాస్. సో మనకి హెలికాప్టర్స్లో టైల్ అంటే తోక చాలా పెద్దగా ఉంటుంది, కానీ ఇక్కడ టైల్లెస్ అనమాట. సో టైల్ అనేది పెద్దగా ఉండదు. నెక్స్ట్ లైటెస్ట్ అనమాట, లైటెస్ట్ చాలా స్మాలెస్ట్ కూడా ఈ LCA తేజాస్ అనేవి. తర్వాత దిస్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ డిజైన్ టు క్యారీ రేంజ్ ఆఫ్ ది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ప్రిసిషన్ గైడెడ్ అండ్ వెపన్స్. సో దీంట్లో చూడండి ఈ హెలికాప్టర్ని ఎలా డిజైన్ చేశారంటే చాలా థింగ్స్ కోసం డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి డిజైన్ టు క్యారీ రేంజ్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ ఒకటి, ప్రిసిషన్ గైడెడ్, వెపన్స్. సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ వర్క్ అయ్యేలాగా హెలికాప్టర్ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. తర్వాత ఇట్ హ్యాస్ ది ఎయిర్ టు ఎయిర్ రీఫిల్లింగ్ కెపాసిటీ. సో మనకి ఇది ఆకాశంలోనే ఆయిల్ కూడా, ఇంధనాన్ని కూడా నింపుకునే శక్తిని అయితే ఉండే విధంగా దీన్ని తయారు చేశారు. సో ట్యాంకర్ వెళ్ళి ఫ్యూల్ అనేది ఇస్తుంది, మనం ఇవిఎస్ వాటికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్స్ చూస్తూ ఉంటాం అలాగా. తర్వాత మ్యాక్సిమం పేలోడ్ కెపాసిటీ వచ్చేసి 4000 kg. సో 4000 kg అనేది జీరో కెపాసిటీ అనమాట. దేనికి ఈ తేజస్ హెలికాప్టర్స్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించి తేజస్ సంబంధించి పేలోడ్ యొక్క కెపాసిటీ వచ్చేసి 4000 kg. దీని యొక్క స్పీడ్ వచ్చేసి మ్యాక్ 1.8. సో మ్యాక్ 1 అంటే ఈక్వల్ టు సౌండ్. సో ఇది 0.8 టైమ్స్ స్పీడ్ దాన్ని సౌండ్ అనమాట. సౌండ్ కంటే 0.8% ఎక్కువ స్పీడ్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా LCA తేజకి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి 13th ఎడిషన్ ఎక్సైజ్ ఆఫ్ ది బోల్డ్ కురుక్షేత్ర. సో బోల్డ్ కురుక్షేత్ర అని చెప్పేసి ఒక ఎక్సైజ్ అయితే జరుగుతుంది. ఈ ఎక్సైజ్కి సంబంధించిన థింగ్స్ ఏమున్నాయో చూద్దాం. ద సింగపూర్ ఆర్మీ. సో అంటే సింగపూర్ ఆర్మీ అండ్ ది ఇండియన్ ఆర్మీ. సింగపూర్ ఆర్మీ, ఇండియన్ ఆర్మీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎక్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర విచ్ వాజ్ షెడ్యూల్డ్ ఎట్ జోధ్పూర్ మిలిటరీ స్టేషన్ ఇండియా. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇండియాలోని జోధ్పూర్. సో జోధ్పూర్ ఎక్కడుంది? రాజస్థాన్లోని జోధ్పూర్లో ఇండియన్ ఆర్మీ సింగపూర్ ఆర్మీ మధ్య బోల్డ్ కురుక్షేత్ర అని చెప్పేసి ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అయితే జరుగుతుంది. ఎక్కడంటే రాజస్థాన్లోని జోధ్పూర్లో. తర్వాత 13th ఎడిషన్. ఇప్పుడు జరిగేది ఎన్నో ఎడిషన్ అంటే 13 అనమాట. ఆల్రెడీ సింగపూర్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మధ్య 12 ఎడిషన్స్ బోల్డ్ కురుక్షేత్ర జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ జరిగాయి. ఇది 13వది అనమాట. సో 13th ఎడిషన్ ఆఫ్ ది ఎక్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర బైలాటరల్ మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ది సింగపూర్ ఆర్మీ. ఇది మామూలుగా మీకు తెలిసిందే. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో ఏటీఎల్ సారథి. సో ఏటీఎల్ సారథి అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చారు, గవర్నమెంట్ స్కీమ్ అనమాట, స్కీమ్స్ లాగా. అదేంటో చూద్దాం. సో నీతి ఆయోగ్. సో ఎవరంటే నీతి ఆయోగ్ రీసెంట్లీ లాంచ్డ్ ఏటీఎల్ సారథి
ఏ కాంప్రహెన్సివ్ సెల్ఫ్ మానిటరింగ్ ఫ్రేమ్వర్క్ టు స్ట్రెంథెన్ ది ఎవర్ గ్రోయింగ్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది అటల్ టింకరింగ్ ల్యాబ్స్. సో ఇంతకుముందు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి కొన్ని తీసుకొచ్చారు అనమాట. సో అటల్ ఇన్నోవేషన్ యోజన అనే దాని కింద సో మనకి ఇట్లాంటివి తీసుకొచ్చారు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనమాట. వాటికి సంబంధించి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అవుతున్నాయా, డౌన్ఫాల్ అయిపోయాయా, ఇవన్నీ చెక్ చేయడానికి నీతి ఆయోగ్ అయితే ఈ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొచ్చింది. సో ఏటీఎస్ సారథి అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సంబంధించిన ఎకోసిస్టమ్ సంబంధించిన మొత్తం పెర్ఫార్మెన్స్ని చెక్ చేస్తూ ఉంటుంది. తర్వాత ATL సారథి విల్ ఎనేబుల్ ది అటల్ టింకరింగ్ ల్యాబ్స్ టు బి ఎఫిషియంట్ అండ్ ది ఎఫెక్టివ్. సో ఇదేమన్నా ఇంకా ఒకవేళ డౌన్ఫాల్ అవుతూ ఉంటే వాటిని ఇంప్రూవ్ చేయడానికి, ఎఫిషియన్సీ తీసుకురావడానికి ఇక్కడైతే ఇవి కృషి చేస్తుందన్నమాట. ఈ సారథి అనేది వాటిని ఇంకా పెర్ఫార్మెన్స్ పెంచేదానికి మోటివేటెడ్ లాగా, ఇన్స్పిరేషన్ లాగా వాటిని అభివృద్ధి చెందేలాగా తీసుకొస్తుందన్నమాట ఏది ATL సారథి. సో దీనికి సంబంధించి చూద్దాం. సో ఇప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్, సో ఇదంతా కూడా దేనికి జరుగుతుంది, అటల్ ఇన్నోవేషన్ మిషన్ దాని గురించి జరుగుతుంది. అసలు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఇట్ వాజ్ సెటప్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది 2016. సో 2016 సంవత్సరంలో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని తీసుకొచ్చారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనే దాన్ని 2016 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది అనమాట. సో తర్వాత దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమన్నాయి చూద్దాం. టు ప్రమోట్ కల్చర్ ఆఫ్ ది ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్ ది కంట్రీ. సో మన ఇండియాలో ఇన్నోవేషన్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్, సో ఔత్సాహికత అంటారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఔత్సాహికత. సో ఎవరైనా కంపెనీని ఎస్టాబ్లిష్ చేయాలి, స్టార్టప్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకునే వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో తెలుగులో ఔత్సాహికులు అని చెప్పేసి పిలుస్తారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఔత్సాహికత అని పిలుస్తారు. కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్, సో కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకురావాలి. సో యూత్లో ఇప్పుడు చూడండి, మనం చూసే చాలా స్టార్టప్స్ కూడా ఒకప్పుడు న్యూ ఐడియాస్ అనమాట. సో మనం చూసేటువంటి బైజూస్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా మనకి స్టార్టప్స్. సో బైజూస్, ఇంకా మనకి చూసుకుంటే ఓయో కావచ్చు, స్విగ్గీ, జొమాటో, ఇట్లా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకప్పుడు స్టార్టప్స్ అనమాట. సో తర్వాత కల్చర్ ఆఫ్ ది ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకురావాలి. ఇంకోటి టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కొలాబరేషన్ ఆపర్చునిటీస్ ఫర్ వేరియస్ స్టేక్ హోల్డర్స్. సో దీనికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు, ఇన్నోవేటివ్ ఐడియాకి సంబంధించి వాళ్ళందరిలో కొలాబరేషన్ తీసుకురావాలి. కొలాబరేషను అలానే ఒక ప్లాట్ఫామ్ కూడా అందరికీ కామన్గా ఉండే విధంగా తీసుకురావాలి. ఇది ఒకటి మెయిన్ థీమ్. ఇంకోటి వచ్చేసి టు యాక్ట్ యాజ్ అంబ్రిల్లా స్ట్రక్చర్ ఎన్కంపాసింగ్ ఓవర్సీయింగ్ ద ఎంటైర్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఆఫ్ ది కంట్రీ. సో ఓకే, అటల్ ఇన్నోవేషన్ యొక్క మిషన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కో స్టేట్ నుంచి మనకి స్టేట్స్ చూడండి, మనకు ఆల్మోస్ట్ చాలా స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో. అన్ని స్టేట్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉంటారు కదా, వాళ్ళందరినీ ఒక అంబ్రిల్లా కిందకే తీసుకురావాలి. సో అందరికీ ఒకే ఆర్గనైజేషన్ ఉండి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో దీన్ని అయితే తీసుకొచ్చారు. సో ఫైనల్గా ఇంప్లిమెంటేషన్ వచ్చేసి నీతి ఆయోగ్. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ కూడా దేని కింద వర్క్ చేస్తుందంటే నీతి ఆయోగ్ కింద వర్క్ చేస్తుంది. ఈ పాయింట్ క్లారిటీ గుర్తుపెట్టుకోండి. సో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఈజ్ వర్కింగ్ అండర్ ది నీతి ఆయోగ్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాడ్రూపెడ్ రోబోట్ అండ్ ది ఎక్సోస్కెల్టన్. సో ఎక్సోస్కెల్టన్ అనేది మన ఇండియాలో మొట్టమొదటిసారి ఈ రోబోట్ని అయితే తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో హైదరాబాద్లో స్వావియా రోబోటిక్స్ హ్యావ్ డెవలప్డ్ ఏ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాడ్రూపెడ్, అంటే 4 అనమాట. సో 4 కాళ్ళు ఉంటే క్వాడ్రూపెడ్ అని పిలుస్తారు. సో 4 లెగ్డ్ సో రోబోట్ అండ్ ఎక్సోస్కెలిటన్ ఫర్ ది డిఫెన్స్ సెక్టర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్. సో ఈ క్వాడ్రూపెడ్ అనమాట. సో 4 కాళ్ళు ఉండే ఈ రోబోట్ని డిఫెన్స్ కోసమే తీసుకొచ్చారు. సో డిఫెన్స్ కోసమే స్వావియా అని చెప్పేసి హైదరాబాద్ కంపెనీ అయితే తీసుకొచ్చింది అనమాట. సో నెక్స్ట్ బోత్ ఆర్ డ్యూయల్ యూజ్ రోబోట్స్ అండ్ హ్యావ్ మల్టిపుల్ యూజ్ కేసెస్ ఇన్ బోత్ ఇండస్ట్రీ అండ్ హెల్త్ కేర్. సో దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఈ క్వాడ్రూపెడ్ రోబోట్ది సో ఒకటి వచ్చేసి ఇండస్ట్రీలో డెవలప్ చేయాలి, ఇండస్ట్రీ పరంగా యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి హెల్త్ కేర్ పరంగా కూడా ఇది యూటిలైజ్ అవ్వాలి. సో డిఫెన్సే కాకుండా హెల్త్ కేర్ సెక్టర్లో యూజ్ చేయాలనేది దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో క్వాడ్రూపెడ్ రోబోట్స్ ఆర్ 4-legged రోబోట్స్ దట్ కెన్ వాక్ ఆర్ రన్ అన్ఈవెన్ ఇన్ ది రఫ్ టెర్రైన్. సో ఈ క్వాడ్రూపెడ్ రోబోట్స్ అనేవి 4-legged రోబోట్స్ అనమాట. ఇవి మౌంటైన్ టెరైన్లో కూడా చాలా ఎఫిషియన్సీ చూపిస్తాయి. సో ఎస్పెషల్లీ అందుకే మనకి డిఫెన్స్ అంటే మన మౌంటైన్ టెరైన్ అనమాట. సో నార్త్ ఈస్ట్ ఇండియా కావచ్చు, హిమాలయన్ స్టేట్స్, ఇక్కడంతా కూడా మనకి హిల్లీ టెరైన్ ఉంటుంది. ఇటువంటి రఫ్ టెరైన్లో హ్యూమన్స్ కంటే కూడా ఈ రోబోట్స్ అనేవి ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. అందువల్ల వీటిని తీసుకొచ్చారు. సో ఏ కంపెనీ తీసుకొచ్చిందంటే స్వాయా అని చెప్పేసి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనేది వీటిని తీసుకొచ్చింది. సో ఇది ఇండియాలో మొట్టమొదటిసారి అనమాట. సో 2-legged రోబోట్స్ ఉన్నాయి కానీ 4-legged రోబోట్స్ని తీసుకురావడం ఇండియాలో ఇట్స్ ఏ ఫస్ట్ టైం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గ్రౌండ్ స్టేషన్ ఆన్ ది ఇండియా భూటాన్ శాటిలైట్. సో ఒక గ్రౌండ్ స్టేషన్ అని తీసుకొచ్చారు ఇండియాకి భూటాన్కి సంబంధించి శాటిలైట్కి సంబంధించి. సో అదేంటో చూద్దాం. ద గ్రౌండ్ స్టేషన్ ఆఫ్ ది ఇండియా భూటాన్ శాటిలైట్
విచ్ హాస్ బీన్ బిల్ట్ ఇన్ ది థింపు దట్ వాజ్ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్. సో థింపు వచ్చేసి భూటాన్ యొక్క క్యాపిటల్ అనమాట. సో భూటాన్ యొక్క క్యాపిటల్ సిటీలో దీన్ని తీసుకొస్తున్నారు. సో ఇండియాకి భూటాన్కి సంబంధించిన శాటిలైట్కి సంబంధించిన గ్రౌండ్ స్టేషన్ అనేది తీసుకొచ్చారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే థింపు. సో థింపు వచ్చేసి ఇట్స్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది భూటాన్. సో తర్వాత ఇండియా భూటాన్ శాటిలైట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్. సో చూడండి దీనికి ఒక నేమ్ పెట్టారు. సో ఇండియా భూటాన్ శాటిలైట్కి సంబంధించి ఇస్రో వాళ్ళకి సంబంధించి ఒక నేమ్ అయితే తీసుకొచ్చారు. ఆ నేమ్ ఏంటంటే సో ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్, INS 2B అని చెప్పేసి దానికి నామకరణం అయితే చేశారు. సో ఇట్ వాజ్ లాంచ్డ్ యాజ్ ఎ పేలోడ్ ఆఫ్ ఇస్రోస్ PSLV C-54 రాకెట్. సో C-54 PSLVకి సంబంధించిన ఎడిషన్ సో సిరీస్గా జరుగుతూ వస్తున్నాయి కదా, C-51, 52, 53, 54. సో ఇది వచ్చేసి 54 అనమాట. 54 దీని వచ్చేసి నవంబర్ 26 రోజున దీని వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు అయితే లాంచ్ చేశారనమాట. సో ఎప్పుడైనా నవంబర్ 26, 2022 రోజున లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ఒక స్మారకార్థంగా భూటాన్ థింపులో తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇట్ హ్యాస్ బీన్ జాయింట్లీ డెవలప్డ్ బై సైంటిస్ట్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. సో ఇందులో వచ్చేసి ఓన్లీ ఇండియన్ సైంటిస్టులు లేరనమాట, భూటాన్ నుంచి కూడా ఉన్నారు. సో భూటాను ప్లస్ ఇండియా 2 దేశాలకు సంబంధించిన సైంటిస్టులు అనేవాళ్ళు ఉన్నారనమాట. 2 దేశాలకు సంబంధించిన సైంటిస్టులు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఈ పాయింట్స్ క్లారిటీగా చూసుకోండి. సో దానికి సంబంధించిన ఈ గ్రౌండ్ స్టేషన్ ఎక్కడ ఉందంటే భూటాన్లోని థింపులో అయితే ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్. సో ఇండియాకి మనకి ప్రపంచంలో ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ అనేది వచ్చింది. సో రిపోర్ట్ ఏముందో చూద్దాం. సో ఆ రిపోర్ట్కి సంబంధించిన థింగ్స్ ఏమున్నాయో చూద్దాం. సో అకార్డింగ్ టు ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, సో ప్రపంచంలో ఎయిర్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ అయింది. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే ప్రిపేర్డ్ బై ది IQ ఎయిర్ అని చెప్పేసి సంస్థ రిలీజ్ చేసింది అనమాట. సో IQ ఎయిర్ అనే సంస్థ అయితే దీన్ని అయితే రిలీజ్ చేసింది, దీన్ని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2022ని. అయితే ఢిల్లీ ర్యాంక్డ్ ది 4th out of 50 వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది PM25 లెవెల్స్ ఇన్ ది 2022. సో ఢిల్లీ అనేది ప్రపంచంలోనే పర్టికులర్ మ్యాటర్ ఉంది కదా. సో పర్టికులర్ మ్యాటర్ పరంగా ప్రపంచంలో టాప్ 50 సిటీస్ చూస్తే సిటీస్ గురించి లిస్ట్ అవుట్ చేశారు. అందులో ఢిల్లీ అనేది 4th ర్యాంక్ అయితే వచ్చిందనమాట. సో ఢిల్లీకి 4th ర్యాంక్ అంటే పొల్యూషన్లో వరస్ట్గా ఉందని చెప్పేసి వీళ్ళైతే డిక్లేర్ చేస్తారు ఢిల్లీ నుంచి. తర్వాత ఈ PM2.5 లెవెల్స్ అనమాట, అంటే 2022 సంవత్సరంలో పర్టికులర్ మ్యాటర్ 2.5 లెవెల్స్ ఎలా ఉన్నాయో చెప్పారు. తర్వాత వచ్చేసి అవుట్ ఆఫ్ 131 కంట్రీస్ సో ఇండియా ర్యాంక్డ్ ది 8th. సో మొత్తం 131 దేశాల్లో ఈ సర్వే అనేది చేస్తే అందులో ఇండియా అనేది 8th ప్లేస్లో వచ్చిందనమాట. మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్లో ఇండియాకి 8th ప్లేస్ అయితే వచ్చింది. సో ఏ పాపులేషన్ వెయిటెడ్ యావరేజ్ ది PM2.5 లెవెల్ ఆఫ్ 53.3 UZ ఆఫ్ ది మీటర్ స్క్వేర్ ఇన్ ది 2022. చూడండి ఇక్కడ పర్టికులర్ మ్యాటర్ అనేది 53.3% వరకు ఉందని చెప్పేసి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది ఏ స్టేట్కి సంబంధించి, కంట్రీకి సంబంధించి, అదేంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్లో. సో ఈ 22 రిపోర్ట్కి సంబంధించి మేజర్గా PM2.5 డేటా అనేది ఇచ్చారనమాట. సో అంటే ఆల్మోస్ట్ ఇందులో 7,323 సిటీలను అయితే వాళ్ళు చేశారు 131 కంట్రీస్ నుంచి, 131 దేశాల నుంచి 7,323 సిటీస్ని తీసుకున్నారు. సో అందులో చూసుకుంటే ఇక్కడ చూడండి కొన్ని కంట్రీస్ పేర్లు ఇచ్చారు. చాద్, ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ ఆర్ ది టాప్ 5 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఇన్ 2022. సో 2022 సంవత్సరంలోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఏంటంటే టాప్ 5 కంట్రీస్. సో చాద్ ఆఫ్రికాలో ఉంటుంది, చాద్ ఒకటి, నెక్స్ట్ ఇరాక్, పాకిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్. సో ఇవి వచ్చేసి టాప్ 5 మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఇన్ 2022. సో నెక్స్ట్ ఢిల్లీ. సో ఢిల్లీ హ్యాడ్ యావరేజ్ PM2.5 లెవెల్ అది 92.6. సో ఢిల్లీలో కూడా ఆల్మోస్ట్ 96.4 లెవెల్ వరకు ఉన్నది ఈ పర్టికులర్ మ్యాటర్ 2.5 అనేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 92.6 వరకు ఉందన్నమాట. కాబట్టి ఢిల్లీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. తర్వాత చూడండి లాహోర్. సో పాకిస్తాన్లో లాహోర్ ఉంది కదా. సో లాహోర్ వాజ్ ది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అనమాట. సో పొల్యూషన్ అనేది ఈ వాయు కాలుష్యం అనేది ఎక్కువగా ఉన్నటువంటి సిటీ ఏదంటే లాహోర్. పాకిస్తాన్లో లాహోర్ వచ్చేసి మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. ఇది రీసెంట్ రిపోర్ట్ ప్రకారం. తర్వాత హోటాన్ ఇన్ చైనా. సో సెకండ్ ర్యాంక్లో వచ్చేసి హోటాన్ అనే సిటీ వచ్చింది. తర్వాత బివాడి రాజస్థాన్. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి రాజస్థాన్లోని బివాడి అనే సిటీకి అయితే నియమించారనమాట ఈ 2022 రిపోర్ట్ ప్రకారం. ఈ రిపోర్ట్ ప్రకారం అయితే మనకి లాహోర్ అనేది మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్. తర్వాత న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ ఈజ్ ది సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ది వరల్డ్ విత్ ది ఎన్ జామినా. సో జామినా ఇన్ చాద్ టాపింగ్ ది లిస్టు.
సో క్యాపిటల్స్ ప్రకారం తీసుకుంటే అంటే రాజధాని ఉన్నాయి కదా కంట్రీస్ యొక్క క్యాపిటల్ ప్రకారం తీసుకుంటే సో ప్రపంచంలోనే మనకి సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి న్యూఢిల్లీ. ఇండియాలోని న్యూఢిల్లీ వచ్చేసి సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ ఇన్ ది వరల్డ్. ఫస్ట్ వచ్చేసి డి జామిన్ అని చెప్పేసి ఒక సిటీ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ ది చాద్. సో మనకి ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఏది చాద్ అనమాట. టాప్ కంట్రీ వచ్చేసి చాద్. చాద్ యొక్క క్యాపిటల్ సిటీయే మన ప్రపంచంలోనే మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీ అనమాట. ఏదంటే డి జామిన్ అనేది. సో ఇది ఒక క్యాపిటల్ సిటీ. సో ఈ రిపోర్ట్కి సంబంధించిన ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా క్లారిటీగా నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ ఎకాలజీ కావచ్చు, నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ పరంగా ఎక్కువగా అడుగుతుంటారు. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.